పెండింగ్లో ఉన్న 8,700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలి. ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ పెండింగ్లో ఉన్న 8,700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ మాట్లాడుతూ విద్యాశాఖకు మంత్రి నియమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తుందని ఆరోపించారు. విద్యార్థులకు రావాల్సిన కోట్ల రూపాయల ఫీజులను పెండింగ్లో పెట్టిందని విమర్శించారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్రపూర్తి చర్య రేవంత్ సర్కార్ చేస్తుందని ఆయన ఆరోపించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల కొత్త బస్టాండ్లో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు 8,700 కోట్లు పెండింగ్ లో ఉంచి ఈరోజు పేద బడుగు బలైన విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క జీవితాల పట్ల ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మొండి వైఖరి వహిస్తూ ఉంది. ఈరోజు స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థులు అదొకదానికి ఈరోజు ఉన్నతం చదువులకు వెళ్ళాలంటే ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వాలనే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏర్పడింది. ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వకపోయిన కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్ళక ఈరోజు మధ్యంతరంగా ఈరోజు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు ఇదే విధంగా గతంలో మీరేమన్నారు, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి మీరు ఉద్యమ కేంద్రంగా మీరు యొక్క ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ మీరు సవాల్ చేశారు. కానీ ఈరోజు మీరు అధికారంకి ఎక్కి గద్దెలెక్కిన తర్వాత మీకు పుర్చొచ్చింది కాబట్టి ఈరోజు విద్యార్థులను పూర్తిగా గాలి కలిసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో వస్తున్నాం. మీరు ఏదైతే ఎన్నికల హామీలు విద్యార్థులకు హక్కుల యొక్క స్కాలర్షిప్లు విడుదల చేస్తా ఉన్నారు, విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, విద్యార్థులకు రావాల్సినటువంటి ఈ యొక్క ఏదైతే చదువుకు ఉపయోగపడేటువంటి 5 లక్షల ఆర్థిక భృతి అందిస్తున్నారు. ఎక్కడ పోయినా మీ హామీలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే తప్పకుండా నీ యొక్క సెక్రటరియట్ నీ యొక్క అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు రాకేష్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి.